మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా పాత్రికేయ మిత్రులను నమస్కరిస్తూ నిన్నటి రోజున కొందరు వ్యక్తులు ఇక్కడ ప్రజా క్షేత్రంలో లేని వారు పనులు చేస్తారని చెప్పారు. అసలు నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన మీ యొక్క అధ్యక్షుల వారినే ప్రజాక్షేత్రం నుండి తప్పించారు కాబట్టి అప్పుడు నైతిక విలువలను పాటించి ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా అయ్యేవారు. అవన్నీ మర్చిపోయి మీరు ఏదో పట్టుకొని ప్రజాక్షేత్రంలో లేదని మా మహేందర్ రెడ్డి గారిని అనడము పరోక్షంగా కరెక్ట్ కాదు. గతం లోపల కూడా చెప్పినటువంటి దాన్ని మీరు పాటిస్తలేరు. మీ నాయకుడికి చెప్పండి. ఉన్న నాయకుడు ఇక్కడ గురించి సమస్యల గురించి పట్టించుకోడు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గతంలో మంత్రి ఉన్నప్పటి నుంచి 9వ ప్యాకేజీ 10వ ప్యాకేజీ 11, 12 ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. తంగలపల్లి, ముస్తాబాద్, వీర్నపల్లి, మిడ్మానేరు వీటికి రావాల్సినటువంటి నీళ్ళ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అట్లా కాకుండా కొండపోచమ్మకు వాళ్ళ యొక్క బావగారికి అవసరమైనటువంటి నీళ్లు తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ తండ్రి ఫామ్ హౌస్కి తీసుకుపోవడం జరిగింది. కానీ ఇది ఎందుకు కంప్లీట్ చేయలేదు? మీరు మాటలు మస్తు మాట్లాడతారు, యూట్యూబ్లో అంటారు, అవి అంటారు. మీరు పెట్టుకున్న ఛానల్లో మస్తు వస్తుంటాయి. ఎవరు మాట్లాడినా ఏది పడితే అది వస్తూనే ఉంటుంటుంది. పోతే మా యొక్క విప్పు ప్రజాక్షేత్రంలో నుండి 4 సార్లు ఓడిపోయిన ప్రజల మనిషిగా ఉండి మీ యొక్క వ్యక్తిని మట్టి కనిపించినటువంటి గొప్ప బీసీ నాయకుడు. ఆయన ఒక 1000 కోట్లు తెచ్చింది. సంవత్సరం లోపలే ఒక 1000 కోట్లు తెచ్చిండు. నువ్వేం చేస్తున్నావు మరి? దాని గురించి మాట్లాడు రాదు. మహేందర్ రెడ్డి గురించి మాట్లాడము, ఏది డెవలప్మెంట్ గురించి, రోడ్లు ఉన్నాయి, ప్రతి చోట రోడ్లు ఉన్నాయి. కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనేది నితిన్ గడ్కరీ చేతిలో రోడ్లు శాఖ ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లు ప్రతి రోడ్లు చాలా అందంగా తీర్చిదిద్దబడుతున్నాయి. ఇదేదో మీరు చేసిన ఘనత కాదు. మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో వండుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ మొన్న 1000 కోట్లు రావడానికి కూడా మహేందర్ రెడ్డి కూడా పాత్ర ఉంది ఇందులో. ఆదిశీనన్న అనేటోడు ఒక భయంకరమైన వ్యక్తి. ఆయన పని ముట్టుకున్నాడంటే పూర్తయ్యేదాకా ఒప్పుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారిని మెప్పించి, కానీ ముఖ్యమంత్రి ప్రాపకం పొంది విప్పుగాలే విలువలను బట్టి విప్పైండి ఆయన. అలాంటిది మీరు ఓర్చుకోలేక నోచుకోలేక ఒక బీసీ బిడ్డలు అయి ఉండి కదా ఇట్లా మాడుతున్నారు. కొంచెం తెలుసుకుని ఆలోచించి మాట్లాడారు. ఫస్ట్ ఎప్పటికీ ఎవరు పడితే వాళ్ళని పడితే ఇప్పుడు కాదు. మనం కూడా బీసీలో మనకి జ్ఞానం ఉండాలి. పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యము, వ్యక్తి ముఖ్యం. మీ యొక్క వ్యక్తిత్వం కోసం, మీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు మీరు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఈ నాయకుడు మరి ఎప్పుడైనా పోయి మాట్లాడుతుండా అసెంబ్లీలో? మరి ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడమను, అది లేదు కదా. మరి ఇలా యారంటిపో గురించి మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాల నుంచి యారంటిపో కలలు కంటున్నారు. 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు తెలియదు? తెచ్చిపెట్టలే. వేములవాడ ఒక క్లస్టర్, అది క్లస్టర్ చేనేత క్లస్టర్ కాబట్టి వేములవాడలో పెట్టడం జరిగింది. వేములవాడలో పెడితే మీకు కుంపలన్నీ మునిగిపోయినట్టు వేములవాడలో పెట్టిరు, ఇక్కడ పెట్టలేదు. చాతగా అదేందా 1000 కిలోమీటర్లకి వెళ్ళి తెచ్చుకుంది పోయి 12 కిలోమీటర్లకి వెళ్ళి ఒక అందుబాటులో ఉన్న క్షేత్రంలో పెడతారు, అనుకూలమైనటువంటి క్షేత్రంలో పెడతారు. ఇవన్నీ మీరు మానుకోరి. అభివృద్ధికి సలహాలు ఇవ్వండి, అభివృద్ధికి సహకరించండి. మీరు చెప్తే మేము కూడా వినడానికి తయారున్నాం. కానీ ఈ దీక్షా దివస్ అనుకుంటా, ఈ పీరుల మీద ఏరుకుంటా మాటలు మాట్లాడద్దు. దాన్ని ఏదో మళ్ళీ సొమ్ము చేసుకుందామని దీక్షా దివస్లో ఒక దాని గురించి మాట్లాడుతున్నారు. మీకు ఇవే పనులు ఇక ఎట్లా సెంటిమెంట్ మీద చెప్పకుండా మర్చిపోని సెంటిమెంట్లు బంధు చేయరిగా దుకాణం. మిమ్మల్ని ఇక ముందైనా అని సలహాలు ఇచ్చి మంచి మళ్ళీ కోరుతున్నాను. నిన్నటి రోజు కానీ మొన్నటి రోజు కానీ టీఆర్ఎస్ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మన బీసీ బిడ్డ వేములవాడ శాసనసభ్యులు అలుపెరగకుండా పోరాటం చేసి ప్రజల మనిషిగా ఉండి కుబేరుల మధ్యలో కుచేలున్న ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ఆది శ్రీనివాస్ గారు ఒక కుబేరులను అంటే స్థానికంగా ప్రజల సమస్యలు పట్టించుకొని నేతలను ప్రజలు గుణపాఠం చెప్పి ఆది శ్రీనివాస్ గారిని గెలిపించిన విషయాన్ని మొదలు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. అదే ప్రకారంగా మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలను పట్టుకొని ప్రాంతాన్ని పట్టుకొని ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా
ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా తీర్చడానికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి మహేందర్ రెడ్డి గారు. ఈ మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అక్కడ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, మా పార్టీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఉన్నదనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్లస్ స్టేషన్లో మీ నాయకత్వం మాట్లాడుతుంది అని చెప్పి భావించక తప్పదు. ప్రజలు కూడా అదే గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ వేములవాడ నియోజకవర్గంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఆది శ్రీనివాస్ గారు ప్రజల మనిషిగా 18 గంటలు 20 గంటలు ప్రజల కోసం ప్రజల మనిషిగా పనిచేస్తున్నటువంటి మనిషి ఆది శ్రీనివాస్ గారు. సిరిసిల్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ లేనప్పటికీ కూడా ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు. అది ప్రజలకు తెలుసు. కాబట్టి మీరేంటంటే జీర్ణించుకోలేకపోతారు. తర్వాత ఒక బీసీ బిడ్డను, ఎందుకంటే మనము అగ్రవర్ణాల చేతుల్లో ఎదిగినటువంటి వాళ్ళము కాబట్టి మీరంతా ఆ భావన అదే రకంగా ఉంటుంది అన్నమాట. ఎంతసేపు అదే భజన ఉంటుంది, అదే భావన ఉంటుంది. ఒక బీసీ బిడ్డ ముందడికి వచ్చిండు, ఎదిగిండు, మరి ప్రజలచే ఎన్నుకోబడ్డాడు, ప్రజలకు 24 గంటలు అంకితమై సేవ చేస్తున్నటువంటి మనిషి మహేందర్ రెడ్డి గారు. ఒక విద్యావంతులు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమంలో పాల్గొని ఆయన సీటును హైజాక్ చేసినటువంటి మీరు వాళ్ళను విమర్శిస్తారు. ప్రజలచే ఎన్నుకోబడలేదని, ఆయనే ముఖ్యమంత్రి యొక్క ప్రాపకం పొందాడని చెప్పి ఆయన యొక్క ప్రజల మనిషిగా గుర్తింపు పొంది అనేక సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి స్థానిక సంస్థల నుంచి జడ్పీటీసీగా, ఎంపీపీగా, విద్యార్థి నాయకుడిగా ఉండి ముందుకొచ్చినటువంటి ప్రజల మనిషి ఆది శ్రీనివాస్ గారు. ఊరికేదో ప్రాపకం పొంది విప్పు పొందినటువంటి వ్యక్తి కాదు ఆయన. అనుభవంతో ప్రజా సమస్యల పరిష్కారంలో అనుభవం, ప్రాంత సమస్యల అనుభవం, ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయంగా ఉన్నటువంటి సుదీర్ఘ కాలం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు పదవి అనేటువంటి రావడం జరిగిందని, ప్రాపకంతో కాదు అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి బిడ్డ మీరంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ యార్ని డిపో గురించి ఇప్పుడే మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా యార్ని డిపో వేములవాడలో పెట్టడం వల్ల కేవలం సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమలు కానీ, యార్ను ఉపయోగించినటువంటి వినియోగదారులు కానీ ఎవరు కూడా వేములవాడలో ఎందుకు పెట్టిండ్రు అనేటువంటి విషయం ప్రశ్నిస్తలేదు. కానీ మీకే వచ్చింది కడుపున కథ. వేములవాడలో పెట్టడం బోయినపల్లి, ఘర్షగుర్తి, వేములవాడ, ఇతర ప్రాంతాల్లో పవర్ లూమ్స్ ఉన్నాయి. అక్కడ అది ఒక క్లస్టర్, అది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒక క్షేత్రంలో ఉంటుంది. తర్వాత 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మనకు టెక్స్టైల్ పార్క్ నుంచి తీసుకొచ్చుకున్నా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అపరేల్ పార్క్లో గోడౌన్ పెట్టి తీసుకొచ్చుకున్నా అంతే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడికి ఇక్కడ పెద్ద తేడా. అది క్లస్టర్ అనేటువంటి గుర్తింపు పొందినటువంటి జౌలి శాఖ ద్వారా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పెట్టడం జరిగింది అని చెప్పి మీ నాయకత్వానికి చెప్తా ఉన్నాం. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి, మననం చేసుకోవాలి. మీరు వీళ్ళకి లేని కడుపు నొప్పి మీకు ఆశపడ్డది. అక్కడ పెట్టిండ్రు, యార్నడి పోక అక్కడ పెట్టింది, ఇక్కడ మీరు చేయండి, మేము చేసినాం, మా ప్రభుత్వం చేసింది. ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ మీ యొక్క పార్టీకి అనుగుణంగా వాడుకున్నటువంటి అలవాటు పడ్డోళ్ళు కాబట్టి లోకమంతా పచ్చగామిర్లలో లోకమంతా పచ్చగానే కనబడుతుందట. కాబట్టి మా కాలంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా వాడుకున్నామో ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అదే విధంగా పనిచేస్తున్నారనేటటువంటి భావనతోని జీర్ణించుకోలేక, అంటే దాని యొక్క అదే ఆలాపనలో ఇది కలెక్టర్లను విమర్శించడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాం. కలెక్టర్ అన్నీ కూడా బయటకు తీస్తాడు. గతంలో జరిగినటువంటి భూ విషయాలలో కానీ ఇతర విషయాలలో కానీ అన్ని లోపాలన్నీ కూడా తీస్తూ సరిదిద్దే క్రమంలో ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ఆ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చెప్తాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సుంది టీఆర్ఎస్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దెబ్బతిన్న ఉంటాయి, చూడు పడిపోతాయి, లేతాయి. ఎందుకు మాట్లాడుతున్నారు? అవసరం లేదు. ఎందుకంటే మేము ఎన్నడన్నా మీ గురించి ఎప్పుడన్నా మాట్లాడినామా? మేము ప్రభుత్వం లేకుండా 10 సంవత్సరాలు సప్లై కూర్చున్నాం. మమ్మల్ని పట్టేయలే పోలీస్ స్టేషన్లో, మమ్మల్ని పోలీసు వాళ్ళతో పట్టేయలే. దాదాపు నేను ఒక 1000 సార్లు పోలీస్ స్టేషన్కి అయినా వచ్చి 10 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో రాసుకొని సంతకాలు పెట్టుకొని బయటకు వచ్చాం. మరి మేము ఇప్పుడు పట్టిస్తాం, బరాబర్ పట్టిస్తాం. ఒక్కొక్కరు ఎవ్వరు తప్పు చేసినా వాడిని పట్టించుడే, అది విడిచిపెట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ లెక్క మీ కార్యకర్తలకి చేసుకొని బయటకు కాదు.
అదేవిధంగా మీరు మొన్న జరిగినటువంటి లెక్చర్న అలా జరిగినటువంటి కార్యక్రమంలో మరి ఎస్సీల ఎస్టీల భూములు ఇంకెక్కడ గుంజుకోలేరు మీరు? మాయ గుంజుకున్నారు. సిరిసిల్ల కాడ 100-200 ఎకరాల భూములు నాకేమన్నా ఇచ్చిందా చెప్పు. మీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో 76-77 ఇచ్చినటువంటి భూములు అవి ఇప్పటి వరకు కూడా మాకు 1 సెంటీమీటర్ భూమి ఇవ్వలేదు. ఎవరు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సుంది. చెప్పండి, గీడి ఇచ్చినామని చెప్పండి. కానీ ఇచ్చిన వాళ్ళను అనద్దు, గుంజుకుంటుంది. గుంజుకున్న తర్వాత నువ్వు ఎవరికి ఇవ్వాలి? అవి ప్రభుత్వానికి అన్ని ఇవ్వాలి, ప్రభుత్వ పని కోసం అన్ని ఇవ్వాలి, ప్రభుత్వాల అవసరాల కోసం ఇవ్వాలి, లేకుంటే ఎస్సీలకి ఇవ్వాలి. నువ్వు వేరేలకు సంఘాలకు ఇచ్చుకుంటా అలా మన్ననాలు పొంది మా భూములు పేదోళ్ళ దగ్గర గుంజిన భూములు వాళ్ళకి ఇచ్చి మీరు మన్ననాలు పొందుడు పద్ధతి కాదు. కేటీఆర్ మీరు చేసినటువంటి కార్యక్రమంలో మా ఉసురు ఫస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఎస్సీల భూములు గుంజుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. బాగుపడ్డా వాడు ఎన్నడో అవుతాడు, దెబ్బతింటాడు. ఇప్పటికి చెప్తున్నా, ఎస్సీల భూముల మీరు ఎందుకు వస్తారు. కానీ ఇప్పుడు మేము కూడా అదే ప్రయత్నంలో ఉంటాం. మేము కూడా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలి, అందరికీ నౌకర్లు రావాలి, అందరూ మంచిగా ఉండాలనే ఆలోచనతో చేస్తాం. చేస్తే అది మీరు పద్ధతి కాదు, మీది ఇది కాదు. మీరు చేసినంత పద్ధతిగా ఉంది. మీరు సిద్దిపేటలో ఒడికి పెట్టుకొని చచ్చిపోయింది 20 గుంటల నుండి 20 గుంటలు గుంజుకుంటే అటువంటి పనులు చేయకుండా మీ ప్రభుత్వం, నేను ఎన్నడో చెప్పిన, ఒక 6 నెలల ముందరనే చెప్పిన, మీ ప్రభుత్వం అనేది ఇక రాదు అని ఇప్పటికి చెప్తున్నా. ఎన్నడూ కూడా ఈ ప్రభుత్వం మళ్ళా పవర్లోకి రాదు అని చెప్పి వాళ్ళందరూ కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి అని చెప్తున్నా. వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మీ హయాంలో ఖమ్మంలో ఉన్నటువంటి మిర్చి రైతులను తీసుకుపోయి జైలు వేసిన ఆడవాళ్ళని మొగోళ్ళని అందరు, అరే మేమేమైనా జైలు ఎత్తుమావా? ఏమైనా చేస్తుమా? మమ్మల్ని ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కు మా ఇళ్ళ రాకుండా హౌస్ అరెస్టు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తులు మీరు. మీకు తెలియదా? మీకు ఇట్లా చేసినాం, వాళ్ళు కూడా ఇట్లా చేస్తారని తెలియదా? కాబట్టి దయచేసి మీరందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. మీరు మీ కార్యక్రమం చేసుకొని మీ క్యాడర్ను పెంచుకొని మేము వద్దంటలేము. కానీ ఒకళ్ళ మీద బురద జల్లి మీ క్యాడర్ పెంచుకుంటా అంటే మీకు న్యాయం కాదు. అది కూడా మీకు దెబ్బ తగులుతుందని చెప్పి తెలియజేస్తాను.